కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు మీకు దేవుని సువార్త చెప్పాలని మేము కురుపాం నుండి వచ్చాం. కురుపాం పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ట్రినిటీ బైబిల్ చర్చ్ నుండి మేము అందరం వచ్చాం. సత్యనారాయణ అన్నయ్య మా సంఘానికే వస్తారు కనుక మేము అక్కడి నుండి తన తరపున వచ్చి మేము ఈ ప్రాంతంలో సువార్త చేస్తున్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు అంటే ఆయనే సృష్టించాడు, ఆయనే దానిని భద్రపరిచాడు, ఆయనే దానిని కాపాడుతున్నాడు, ఆయనే దానిని నడిపిస్తున్నాడు. మనందరము మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామో అలాగే ప్రేమించాడు దేవుడు. ప్రేమించిన ఆయన మనల్ని ప్రేమించిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఆయనకి వ్యతిరేకంగా పాపము చేయటం మొదలుపెట్టాం. ఈ లోకపరమైనటువంటి పాపము, మనం కంటితో చూసే ప్రతిదీ తప్పుడు చూపు, నోటితో మాట్లాడే తప్పు, నడిచే నడత తప్పు. అలాగా మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దేవుడు తన ప్రేమను చూపించటానికి తన కుమారుడిగా భూలోకంలోనికి వచ్చి మన పాపాలకు బదులుగా ఆయన మరణించాడు. సిలువలో మరణించి మృత్యుంజయుడై లేచాడు. లేచేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ తిరిగి రక్షింపబడటానికి నేను ఒక మార్గాన్ని సిద్ధం చేశాను అని చెప్పాడు. మనం చాలాసార్లు ఏంటి అంటే అన్ని పోగొట్టుకోవడానికి, వ్యాధులు కానీ బాధలు కానీ పోగొట్టుకోవడానికి చాలాసార్లు చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ పాపము అనే బాధను పోగొట్టుకోవడానికి, మనలో ఉన్న పాపపు రోగాన్ని పోగొట్టుకోవటానికి లోకములో ఏ మందు లేదు. ఒకే ఒక్క మందు ఉంది, యేసుప్రభు వారి రక్తం. అది కూడా పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తం. పరిశుద్ధమైన రక్తమే ఎందుకు కావాలి అంటే పాపం అన్నది అంత బలమైనది కనుక. పాపము నుండి మనం బయటికి రాబడాలి. మనం బట్టలు ఉతకడానికి మనం మంచిగా ఉండేది వాడతాం, సబ్బు కానీ డిటర్జెంట్ కానీ ఏదైనా. ఎందుకు అంటే మరకలు పోవాలి అని. మన హృదయంలో ఉన్న పాపపు మరకల్ని ఉతకగలిగేది యేసు ప్రభు వారి రక్తము మాత్రమే. ఆ రక్తంలో మనల్ని కడుక్కోవాలి అంటే ఆయన మనల్ని అడుగుతున్నవి రెండు చేయమని. ఆయన బలి ఇవ్వమని చెప్పట్లేదు, ఆయన పలానాది సమర్పించమని చెప్పట్లేదు, లేదా ఇన్ని డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు, ఏవేవో చెయ్యమని చెప్పట్లేదు. కానీ ఆయన ఒకే ఒక్క మాట చెప్తున్నాడు. ఏంటి అంటే నోటితో సంపూర్ణంగా ఆయన దేవుడని ఒప్పుకొని హృదయంలోనికి ఆయన్ని స్వీకరిస్తే చాలు, నువ్వు రక్షింపబడదువు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన్ని నమ్ముకోవటానికి, ఆయన్ని విశ్వసించటానికి మనం చేయాల్సిన పని ఒకే ఒక్కటి. ఏంటి అంటే ప్రభువా నీవే నా దేవుడు అని మనం హృదయపూర్వకంగా మన నోటితో ఒప్పుకొని హృదయంలోకి ఆయన్ని స్వీకరించాలి. మీరు ఎక్కడున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ మీరు చేయాల్సిందంతా అదొక్కటే అని వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని ప్రేమించింది ఎందుకు అంటే మన పాపము నుండి మనల్ని విడిపించడానికి. ఇప్పటికి కూడా మనం పాపులుగానే ఉండిపోయాం. పాపము నుండి విడిపించే వాళ్ళు ఎవరూ లేరు. పాపము నుండి మనం విడిపింపబడకపోతే, యేసుప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, మనము పాపములోనే ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. నరకం నుండి విడిపించడానికి దేవుడు మనల్ని తన పరలోకానికి తీసుకెళ్ళడానికి తను మన పట్ల చేసిన ఒక ప్రేమను చూపించాడు. అదే సిలువలో యాగము. సిలువలో యాగం అయిపోయిన ఆయన మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎప్పుడు కూడా దిగువ స్థాయిలో ఉండడం కానీ, చెడిపోవడం కానీ, పడిపోవటం కానీ ఇష్టపడరు. అందరూ కూడా ఎగువ స్థాయిలోనే ఉండాలనుకుంటారు. అలాగే సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా మనం పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాడు. పరలోకానికి మనం చేరాలి అనుకుంటే దేవుడు ఒక్కడే మార్గము, నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాడు. ఆ జీవం ఆత్మీయమైన జీవం. అలాంటి జీవం మీరు పొందుకోవాలనుకుంటే, ఇంకా దేవుని వాక్యం కానీ బైబిల్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న చర్చ్ని కాంటాక్ట్ చేయండి. మిగిలిన వివరాలన్నీ తెలియజేస్తాం. దేవుడి చిన్న మాటలను మీ వెనికిడిలో దీవించును గాక. ఆమేన్.